నమస్తే అందరికి. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ఒక రీజన్ అయితే ఉందండి. ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, యూఎస్కి వార్ అయితే అవుతుంది. అయితే ఇవన్నీ బేస్ చేసుకుని మన ఇండియన్ న్యూస్ ఊరినే అంటే ఏం లేకపోయినా సరే ఇక్కడ దుబాయ్లో బుర్జ్ ఖలీఫాకి డ్యామేజ్ అయిపోయింది, తర్వాత వచ్చేసి ఏమంటారు ఇది, దుబాయ్లో జనాలు అందరూ పరుగులు, ఎక్కడ చూసినా సరే బాంబులు, ఎక్కడ చూసినా సరే పొగలు, ఇవన్నీ ఇంకా చెప్తే ఇంకేముందా? ఇప్పుడు మీరు వేసే ఫేక్ థంబ్నెయిల్స్కి, ఫేక్ న్యూస్కి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత ప్యానిక్ అవుతున్నారు. ఇక్కడ జరిగేది ఒకటి, మీరు చూపించేది ఒకటి. ఇప్పుడు మీ టీఆర్పీల కోసం ఏ పడితే ఆ థంబ్నెయిల్స్ వేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మా ఫ్యామిలీస్ని టెన్షన్ మాత్రం పెట్టద్దు. ఇక్కడ పీపుల్ అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు, అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు ప్రజెంట్ అయితే లిమిటెడ్ ఫ్లైట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ అదే కాకుండానే ఇరాన్ వాళ్ళ ఫోకస్ వచ్చేసి దుబాయ్ కాదు, మెయిన్ వాళ్ళ ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఉన్న యూఎస్ ఎంబసీస్, యూఎస్ బేస్ ఉన్న ఎంబసీస్ కానీ, యూఎస్ ఫర్మ్స్ కానీ, వాటి మీద అటాక్ అనమాట మొత్తం అంతా కూడా. వాటిని కూడా దుబాయ్ గవర్నమెంట్ వచ్చేసి దగ్గర ఒక 755 డ్రోన్స్ వరకు డిఫెండ్ చేసింది. అండ్ అదే కాకుండాని అండ్ 8 మిసైల్స్ వరకు కూడా వాళ్ళు డిఫెండ్ చేసి ఇంటర్సెప్ట్ చేశారు మొత్తం ఎయిర్లోనే, ఇక్కడ రాకుండాని. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వరకు అంతా కూడా ఇక్కడ సేఫ్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూడాలి, ఏం జరగకూడదనే కోరుకున్నాను నేను కూడా. అండ్ అలాగే ఇక్కడ పీపుల్ కూడా రొటీన్గా ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు, అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నారు, అంతా కూడా పీస్ఫుల్గా, అంతా హ్యాపీగా వెళ్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఇక్కడ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఖలీజ్ టైమ్స్ అండ్ గల్ఫ్ న్యూస్ అని చెప్పేసి సపరేట్గా పేజెస్ ఉన్నాయి, అఫీషియల్ పేజెస్. వాటి నుంచి అయితే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరుకుతుంది. ఒకటే చెప్తాను, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రమోట్ అయితే చేయొద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో పేజ్ అయితే పెట్టాను కదా, వైజాగ్ టు దుబాయ్ అని చెప్పేసి. నాకు టైం దొరక్క, నాకున్న సిచ్యువేషన్ వల్ల వీడియో పోస్ట్ చేయడానికి అయితే అవ్వడం లేదు. కానీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, కంపల్సరీ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.